హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. మహబూబాద్ జిల్లా అమనగల్ శివారు బల్లం తండలో చాలా దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. అంటే వ్యవసాయ పనులకు పోతున్న ఒక తండ్రి వాళ్ళ తండ్రి కూడా ఒకేసారి విద్యుత్ షాక్కి గురై మొత్తం బావిలో పడి చనిపోయినట్టు తెలుస్తుంది. మరి ఏ విధంగా జరిగింది, ఇప్పుడు జరిగింది అని కూడా స్థానికులు ప్రస్తుతం మన సంఘటన స్థలం దగ్గర మనం ఏదైతే బావి ఉందో ఆ బావి దగ్గర ఉన్నాం మనం చూసుకోవచ్చు. ఇక్కడ అంటే అలా రోజు తీరుగానే రోజు కూడా వాళ్ళ పంట పొలాలకి వాళ్ళు సాయంత్రం పూట ఇక్కడికి వచ్చి వాళ్ళ పంట వ్యవసాయ పనులు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కూడా చెట్టు కింద అక్కడ నుంచి దూరంలో ఉన్న చెట్టు దగ్గర కూడా చూసుకోవచ్చు. విజయస్లో ఆ చెట్టు దగ్గర నుంచి వాళ్ళు అక్కడ అన్నం తిన్న తర్వాత అక్కడ నుంచి మడికట్ల మీద నుంచి నడుచుకుంటూ వస్తుంటే కూడా వాళ్ళ అబ్బాయిని అయితే లక్షిత్, వాళ్ళ కొడుకు లక్షిత్ని తన వీపు మీద ఎక్కించుకొని అంటే మనం మొట్ల వెండుకుంటూ నడుచుకుని వస్తున్న నేపథ్యంలో బావి దగ్గర చేరుకున్నాడు. బావి దగ్గర చేరుకొని వచ్చిన నేపథ్యంలో కూడా మనం విజువల్ తీసుకొచ్చి ఇక్కడ ఉన్నటువంటి ఈ కరెంటు తీగల్లో ఒకటి చిన్నగా డిస్టర్బ్ అయిందని, ఒకటి అంటే క్రాక్ వచ్చిందని కూడా మనకు తెలిసింది. ఇప్పటికే ఇక్కడ పైన అయితే తండ్రి భుజాల మీద ఉన్నటువంటి ఆ బాబుని ఒకేసారి కనుక ఆ వైర్లు తగలంతో అక్కడికి ఉన్నటువంటి ఒకేసారిగా ఆ ఇద్దరు కూడా ఇదే బావిలో పడ్డారు. బావిలో పడిన వెంటనే తల్లి కూడా ముందుకు వెళ్తుంది. ఒకేసారి వెనుక చూడగానే అది ఏదైనా చూసేసరికి లోపల కూడా మునిగి తెలుతున్న సందర్భంలో చుట్టుపక్కల వాళ్ళని కూడా కేకలు పెట్టేసి కూడా రమ్మనిస్తారు. వాళ్ళు వచ్చి అప్పటికి వాళ్ళు నిన్న మునిగిపోయారని తెలుస్తుంది. మరి ఇక్కడ కొంతమంది ప్రత్యేక సాక్షులు కొంతమంది స్థానికులు ఉన్నారు. అడిగి తెలుస్తున్న ప్రయత్నం చేద్దాం మనం. అన్న మీరు చెప్పండి, అసలు ఏం జరిగింది, ఎప్పుడు జరిగింది సంఘటన? నా పేరు భానుత్ నవీర్ అండి. చనిపోయిన వ్యక్తి రావతు మదన్ అనేటువంటి మా బావ. ఇక్కడ వచ్చిన తర్వాత ఏంటంటే ఎగ్జాక్ట్లీ 2:30 టైంలో వాళ్ళు డైలీ పనుల్లో భాగంగా వ్యవసాయ పనులకు వస్తున్నారండి. డైలీ ఇవాళ కూడా సేమ్ టైంలో వ్యవసాయ పనులకు వస్తా అంటే మధ్యాహ్నం లంచ్ టైంలో కనిపిస్తున్న చెట్టు కాడ లంచ్ చేసుకున్నారు. మా అక్క, మా బావ, మా చిన్న బాబు అల్లుడు 4 సంవత్సరాల బాబు తినేసి మా అక్క ముందుకు వచ్చేసి పని చేస్తా అంటే వెనక నుంచి మా అల్లుడిని ఎత్తుకొని మా బావ వస్తుండే భుజాల మీద ఎత్తుకొని అన్బాక్ చెట్లు వాళ్ళు వస్తా అంటే పోయే కాలువలనే పైన వైర్ ఉన్నదండి. ఆ వైర్ లీక్ అయ్యి బాబుకు షార్ట్ అవ్వడం వల్ల ఇద్దరు అన్స్పాక్సిడెంట్లీ వాళ్ళు బావిలో పడిపోవడం జరిగింది. ఇద్దరు చనిపోయారండి. మధ్యాహ్నం నుంచి ఎవరు గజయిత వాళ్ళు ఎవరు రాకుండా మా స్థానికుల సాయంతో మేము వెతుకుతా అంటే మా బావ ఒకరు దొరికిండు. ఇంకా ఇప్పటి వరకు బాబు దొరకలేదు. ఇప్పుడు మోటార్ సాయంతో వెలుగు తీసే ప్రయత్నం చేస్తున్నామండి. బాబు స్కూల్ పోలేదు, 4 సంవత్సరాల బాబు ఇంకా స్కూల్ పోలేదు. పెద్దోడు స్కూల్ పోతాను బాబు. ఎట్లా మరి ఇప్పుడు బాడీ దొరికింది? చిన్నబాబు బాడీ దొరకలేదండి. మధ్యాహ్నం నుంచి 2 నుంచి వెతుకుతాను, దొరకలేదు. మా బావ పెద్ద అయితే బాడీ దొరికింది. మీరు చెప్పండి, ఎప్పుడు జరిగింది? మధ్యాహ్నం టైంలో జరిగింది ఇది. ఎగ్జాక్ట్లీ 2 తర్వాత మాత్రం ఈ సంఘటన జరిగింది. ఇక వారు ఇద్దరే ఉండడం వల్ల ఎవరు స్థానికులు కూడా ఎవరు కూడా ఏం ఇన్ఫర్మేషన్ లేకుండా ఉండే కొంచెం ఆ కరెంట్ షాక్ తాకడం వల్లనే ఈ సంఘటన జరిగినట్టుగా స్థానికులు చెప్పడంతో మాకు తెలిసింది. మనకి విద్యుత్ తీగలు తగినని చెప్తున్నారు మీరు. అవి చేతికి తగులుతున్నప్పుడు మరి ఎప్పుడైనా వాళ్ళ అధికారులు అక్కడ దృష్టి తీసుకుపోయారా కిందికి ఉన్నాయని చెప్పేసి? మరి వాళ్ళ నాన్నకు తెలిసి ఉంటుంది. అది దాదాపుగా మేము ఏదైనా సరే పంట పొలాలలో అధికారుల దృష్టికి చాలా సార్లు తీసుకెళ్ళాం. కానీ వారు కూడా కొన్నిసార్లు స్పందించలే, కొన్నిసార్లు స్పందిస్తూ ఉన్నారు. ఇట్లాంటివి కూడా చాలా ఉన్నాయి. అంటే ఊర్లో ఇట్లా మామూలుగా అంటే కర్రల సహాయంతో వైర్లు చాలా ఉన్నాయి కాబట్టి ఇప్పటికీ కూడా తక్షణమే ఎలక్ట్రిక్ యంత్రాంగం అందరూ కూడా మరి విద్యుత్ శాఖ వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మరి ఇప్పటికి కూడా మీరు అందరూ కూడా దయచేసి గ్రామంలో ఉన్నటువంటి ఈ పంట పొలాల మోటార్ దగ్గర ఉన్నటువంటి ఈ కరెంటు తీగల్ని మీరు వెంటనే స్పందించి మరి వారికి ఏదైతే అవసరం ఉంటుందో కరెంటు పోల్ని మరి వారికి అనుకూలంగా కరెంటు పోల్ని పెట్టవలసిందిగా మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇంకోసారి ఇట్లాంటి సంఘటన జరగకుండా మరి ఒకసారి చూడవలసిందిగా మిమ్మల్ని కోరుతా ఉన్నా. ఇప్పుడు వాళ్ళ బంధువులని అడిగి ప్రయత్నిద్దాం. ఏం జరిగింది పెద్ద మనిషి, ఏం జరిగింది? చెప్పు ఏం జరిగింది? 2:30 వరకు ఆడ అన్నం తిన్నారు. అన్నం తిన్నాక వాళ్ళ మొగలు ఇద్దరు పారక చెక్కుతామని వరం ఎత్తామని వాళ్ళు ఇద్దరు వస్తారు. ఆడ పిల్లగానికి నాకు ఇచ్చిపోయి మీరు ఇద్దరు వరం చెక్కురి అని నేను చెప్తానికి వాడు దొడ్డి కూర్చున్నాడు. వాడు హౌస్ కాడ నీళ్లు ఉన్నాయి. ఆ నీళ్ళ ముడి కడిగితే నేను ఎత్తుకొని పోతానని నేను చెప్పిన పిల్లగానికి. అయితే వాడు ముడి కడిగిండు. ఈట ఎక్కడ కడిగిండో ఈట ఎత్తుకొని వచ్చి ఈట వచ్చాడు. వాళ్ళ మొగలు గొలుసు పెట్టు కూడా పోట్లేరు వాళ్ళు పోతూనే పడ్డాడు. మోతుకునే ఉన్నది. మేము ఇక్కడ దగ్గర పడేవాళ్ళు లేము.
మరి ఇప్పుడు కరెంట్ వైర్లు కిందికి ఉన్నాయి కదా, మరి అధికారులు చెప్పిలే మీరు ఎప్పుడైనా కరెంట్ వైర్ ఇంతవరకు అయితే కరెంట్ వైర్ సార్ రాలే, కిందికి రాలే. అది పక్కనే ఉంది, కాలంలో మనిషి పోయినా మనిషి తలగకుండా ఉన్నది. ఇక్కడ కొంత ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు కరెంటు తీగల వల్లనే ప్రమాదం గురించి చెప్తున్నారు. మరి అంటే వీళ్ళు రోజువారికి పనులు కూడా భాగంగా ఇక్కడ వ్యవసాయ పనులకు మాత్రం వాళ్ళు ఇక్కడికి డైలీ వాళ్ళు ఇక్కడికి వస్తుంటారు. వస్తున్న నేపథ్యంలో వాళ్ళకి అలవాటుగా మారిపోయింది ఇది. అంటే ప్రతిరోజు వచ్చేదే కదా అని చెప్పేసి అనుకుంటున్న నేపథ్యంలో ఒకసారిగా ఇక్కడ ఉన్నటువంటి మనం ఇప్పుడు విజువల్స్ కూడా చూసుకోవచ్చు. మనం ఇవి మన చేతి పెడితే మన చేతి కూడా తాకుతుంది. ఇలాంటివి కూడా మనం చూసుకోవచ్చు. కర్రల సహాయంతో ఇక్కడ లోపల పంట పొలాలు కూడా చూసుకోవచ్చు. మన కర్రల సహాయంతో ఇట్లా వైర్లు మొత్తం ఇక్కడ మొత్తం ఒకదాని కొట్టి అంటు పెట్టుకొని ఉన్నవి చూసుకోవచ్చు. బాయిలకి మొత్తం కరెంట్ తీగలు మొత్తం కిందికి విడిచిపెట్టి ఉన్నాయి. అంటే ప్రమాదం అని తెలిసినా కూడా వీళ్ళు అంటే కొంచెం అజాగ్రత్త వహిస్తున్నాయి. ఈ విధంగా అంటే మనం రోజు వస్తాం కదా అంటే ప్రమాదం ఏమి జరగదని చెప్పేసి ఉద్దేశంతో వచ్చారు. కాకపోతే వాళ్ళ ఆ తండ్రి భుజాల మీద కొడుకు ఎత్తుకుని రావడం వల్ల ఒకసారిగా అక్కడ ఉన్నటువంటి వైర్లు తగలతో ఇద్దరు మొత్తం బయలుపడి చనిపోయి తండ్రి మృతదేహం దొరికింది. ఇంకా బాలు మొత్తం లక్షిత అనే అబ్బాయి మృతదేహం దొరకలు లోపల ఇంకా గాలిస్తున్నారు. ఇక్కడికి సంబంధించినటువంటి బృందాలు కూడా పోలీసు బృందాలు కూడా ఇక్కడికి వచ్చి మొత్తం వెతుకులాటలు సాగుతున్నాయి. చూడాలి మరి బాబు మృతదేహం ఎప్పుడు దొరుకుతుందో మరి. అంటే దీనికి కారణం ఎవరు, మరి దీనికి విద్యుత్ అధికారులు దీనికి ఏ సమాధానం చెప్తారు మరి గ్రామస్తులు కొద్దిగా ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది.